ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ కొనసాగుతోంది. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం జరుగుతోంది. ప్రజాభవన్ కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. రెండు రాష్ట్రాల విభజన సమస్యలు, ఆస్తుల పంపకంపై సమావేశంలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మీటింగ్ ని ఇనిషియేట్ చేశారు. మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. భేటీ అవుదాం, విభజన సమస్యలు పరిష్కరించుకుందాం, తెలుగు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా ఉందామంటూ కూడా ఈ లెటర్ రాశారు. దానికి రేవంత్ రెడ్డి స్పందించి ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రజాభవన్లో ఈ అంశాలపైన చర్చ జరుగుతోంది. షెడ్యూల్ 9, 10 ఆస్తుల పంపకాల అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా కొత్త అంశాలని తెరపైకి తెస్తున్నట్టుగా కూడా మనకి ప్రధానంగా కనిపిస్తోంది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆస్తులు మావే అనే ఒక వాదన వినిపిస్తోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన భవనాలు ఇక్కడవే తమకే చెందుతాయని కూడా ప్రధానంగా వాదిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా విద్యుత్ బకాయిల అంశం ఏదైతే 6,000 కోట్ల రూపాయలు ఏపీకి చెల్లించాల్సి ఉందో మాకు కూడా బాకీ ఉంది, వాటిని మినహాయించుకుని మిగతా డబ్బు ఏపీనే చెల్లించాలి అనే వాదన కూడా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెరపైకి తీసుకురావడం కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటుగా ఏపీ తీర ప్రాంతంలో వాటా కావాలని అడుగుతోంది, టీటీడీలో భాగస్వామ్యం కావాలని అడుగుతోంది. దాంతోపాటుగా ఏవైతే ఏపీలో ప్రతిష్టాత్మకంగా పోర్టులు నిర్మిస్తున్నారో ఆ పోర్టుల్లో కూడా వాటా కల్పించాలనే కొత్త అంశాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. సో చంద్రబాబు ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలని ఎలా కాపాడబోతున్నారు, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆస్తులని ఎలా ఆంధ్రప్రదేశ్కి దక్కేలా చేయబోతున్నారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ భేటీ తర్వాత షెడ్యూల్ 9, 10కి సంబంధించి ఎంతవరకు ఒక అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంది అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలింది. ప్రస్తుతం ప్రజాభవన్లో ఈ మీటింగ్ కంటిన్యూ అవుతోంది. ప్రజాభవన్ ప్రాంగణంలోనే ఉన్నారు మా కరెస్పాండెంట్ శేఖర్, మనతో జాయిన్ అవుతున్నారు. శేఖర్తో మాట్లాడదాం. శేఖర్, చెప్పండి, ఏమన్నా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తోందా? ఏ అంశాల గురించి చర్చిస్తున్నారు? ఇరు రాష్ట్రాల సీఎస్లు ఉన్నారు, సీఎంలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. కొంత క్లారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా బిందు, ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశము ఒకటైతే 10 సంవత్సరాలు పూర్తయిపోయాయి. జూన్ 2వ తేదీన 10 సంవత్సరాలు పూర్తయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చాలా అంశాల మీద కొలిక్కి రావాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పుకోవాలి. అట్లాగే రెండు రాష్ట్రాలు ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి సహాయం చేసే విధంగానే ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు భేటీకి ముందే పరస్పరంగా లేఖలు రాసుకున్నారు. సమస్యలను పరిష్కరించే దిశగానే చర్చలు జరపాలన్నటువంటి అంశాన్ని ఆ లేఖల్లో పేర్కొన్నారని చెప్పుకోవాలి. మొత్తం హోంశాఖ పరిధిలో గతంలో 31 సార్లు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చాలా అంశాలు చర్చకు వచ్చాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో 2 సార్లు భేటీ అయ్యారు. అట్లాగే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలు ఒకసారి భేటీ అయ్యి చాలా అంశాల మీద చర్చలు జరిపి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రం నివేదికలు కూడా తయారు చేశారని చెప్పుకోవాలి. ఇక 9th షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశంలో 91 సంస్థలు ఉన్నాయి. ఈ 91 సంస్థల విషయాల్లో రెండు రాష్ట్రాలు కూడా ఒక ఏకాభిప్రాయానికి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవాలి. అట్లాగే 10th షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశంలో 142 సంస్థలు ఉన్నాయి. ఈ 102 సంస్థల్లో కూడా రెండు రాష్ట్రాలు ఒక అభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. మేజర్గా చర్చ ఉంది, విభేదాలు కొంత ఉన్నటువంటి అంశము ఇరిగేషన్ అంశము, విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలు. ఈ రెండు అంశాల్లో విభేదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇరిగేషన్ విషయంలో కృష్ణా జలాల్లో కావచ్చు, గోదావరి జలాలకు సంబంధించినటువంటి విషయంలో రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావట్లేదు. ఎందుకంటే బోర్డుల దగ్గర భేటీ అయినటువంటి సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈఎన్సీలు వాళ్ళ రాష్ట్రాల హక్కుల కోసం మాత్రమే ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి ముఖ్యమంత్రుల భేటీలో ఇరిగేషన్కి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా కొలిక్కి వస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు విద్యుత్కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశంలో కూడా కొంత విభేదాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైనా అంశం లేవనెత్తితే మరొక రాష్ట్రం ఒప్పుకోవట్లేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో ఎట్లాంటి డిసిషన్స్ తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంటుంది.
విద్యుత్ బకాయిల్లో భాగంగా 6,000 కోట్లు తెలంగాణకి రావాలి అన్నటువంటి విషయాన్ని గతంలో అసెంబ్లీలో చాలాసార్లు చర్చలు జరిపారు. కాబట్టి ఈరోజు జరగబోయేటువంటి భేటీలో ఆ అంశం ఏదైనా తెర మీదకి వస్తుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా షీలా బేడీకి సంబంధించినటువంటి కమిటీ ఆ బృందం ఇచ్చినటువంటి నివేదికలను పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటి మీద కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఈ విభజన హామీల్లో భాగంగా వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటారు. వీటితో పాటు కొత్తగా మండలాలకు సంబంధించి భద్రాచలంలో ఉన్నటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ తెలంగాణలో కలిపినట్లయితే గోదావరి ఉధృతి నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలను రక్షించవచ్చు అన్నటువంటి అంశం తెర మీదకి వచ్చింది. కాబట్టి దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ నుంచి టీటీడీలో భాగస్వామ్యం కోరుతా ఉన్నారు. దాని మీద ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఓవరాల్గా భేటీ అయితే కొనసాగుతుంది. భేటీ తర్వాత బ్రీఫింగ్ కూడా ఉండబోతుంది. ఎలాంటి అంశాలు చెప్తారు? ఓకే శేఖర్.